మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. ఏంటండి? నాకు 100 రూపాయలు కావాలరా. సడన్ గా కావాలంటే ఎక్కడి నుంచిదానండి? సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా. ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తే ఉండదు కదా, ఆ ఆఫీసర్ గారు కూడా నీ దగ్గరికి వస్తారే. అంతేనంటారా? అంతే కదా, మరి ఊళ్ళో వాళ్ళందరూ ఈ మాట అనుకుంటున్నారు. అనుకుంటున్నారండి? అయితే తీసుకోండి. ఫస్ట్ నాడు మాత్రం తప్పకుండా ఇచ్చేయాలి చెప్తున్నా. వడ్డీ ఇప్పుడే తీసేసుకోమంటారా? అప్పుడు ఇస్తాలే. ఒరే, నీతో మాట చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటండి అది? నువ్వు ఇంత సంపాదించున్నావు కదరా, మీ ఆవిడని ఎందుకు రా తలిపి పంపుతా? దాన్నే ఉందండి, స్వతంత్ర దేశం ఇది. మగోడు స్వతంత్రంగా బతకాల, ఆడది స్వతంత్రంగా బతకాల. నా కాలం మీద నేను నిలబడుతున్నా, దాని కాలం మీద అది నిలబడుతుంది. నా డబ్బుతో నేను తాగుతున్నా, దాని డబ్బుతో షేర్లు గేర్లు కొనుక్కుంటది. ఇండిపెండెంట్ ఆడదో 4 చోట్ల పనిచేస్తుంటే పనిచేస్తే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారా. మీ ఆవిడ హెడ్ మాస్టర్ గారి ఇంట్లో పనిచేస్తుంది కదా, నీకు తెలుసో తెలియదో గాని హెడ్ మాస్టర్ గారికి మీ ఆవిడకి ఇలాంటి మగాళ్ళు ఉండబట్టే లోకంలో ఆడవాళ్ళు కిరసనాయలు పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారా. నా బలం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిదిరా? పేగులు తీసేస్తాను నా యాల. మావా, నా మీద నీకెంత నమ్మకం? పోసి పిచ్చిదానా, నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే? నేనేమన్నా శ్రీరామున్నా ఎవడో ఏదో కూసాడని సీతను తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి. ఆ రాముడు నిప్పును నమ్మాడు, కానీ సీతను నమ్మలే. సీత తప్పంట, నిప్పు ఒప్పంట. నిప్పులో దూకితే సీత ఒప్పయిందంట. అదొక రామాయణం అంట, ఇదొక దేవుడు అంట. మొగుడు అనుమానించే పెళ్ళం, పెళ్ళాన్ని అనుమానించే మొగుడు. వాడు అసలు మొగుడు పెళ్ళాలు కానీ గారు. అదిగో అమ్మాయి మళ్ళీ వచ్చింది. అయితే నన్నేం చేయమంటావు? ఈసారి ఆ అమ్మాయి భుజం మీద చేసుకుని కడుపుని తీసుకెళ్ళాలి. ఎంత పన్ను? 1000. ఒకేసారి ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ధైర్యం కాదు గురు, పోయిందంతా ఒకేసారి రాబట్టుకోవాలని. 2 నెలలు జీతం పోగొట్టుకుంటున్నాడు. 2 నెలలు కాదురా, 2 సంవత్సరాల జీతం పోయినా సరే పన్నుమే. అంతేనా? తప్పకుండా డన్. గుడ్ లక్. సారీ అండి. మీరా? గొంతు నేను విన్నారు. మీరా అండి? నమస్కారం. 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 అదే మీరు ఎప్పుడు దారిలేని ఎడాలో తిరుగుతుంటారు? మీలాంటి ప్రేమ గుర్తులు నాకు దారి చూపిస్తారని. చూపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి ఇక్కడికి లేదండి, ఎక్కడికైనా పర్వాలేదండి. నేను గుడికి వెళ్తున్నాను. గుడికే? మీరు వస్తారా? ఎందుకండి? దైవ దర్శనం చేసుకుంటే ఉన్న అందత్వం పోతుందంటారు. పోతుందంటారా? తప్పకుండా పోతుంది. అయితే పదండి. భుజం చేసుకోండి. అప్పుడేమైంది? ముందుంది. ఏముంది? ముందు చూడు. శ్రమ కలిగిస్తున్నాను. ఏమిటండి? వచ్చేసామండి. ఏమండి, ఏంటండి కాళ్ళు వెళ్ళిపోయినట్టున్నాయి? ఇంతకీ ఏమిటండి ఇది? దైవ దర్శనం. 7 కొండలు ఎక్కితే కానీ వెంకటేశ్వరుడు కనిపించడు. మన కనీసం ఒక కొండనే ఎక్కాలి కదా. మరి అదే ఎక్కుతున్నాం. మెల్లిగా ఎక్కండి. ఏమండి, వచ్చేసామండి. 2 అడుగులండి. ఇంకా 2 అడుగులా? ఇప్పుడు ఎక్కండి. ఎక్కడికండి? గుడి మెట్లండి. గుడి మెట్ల? ఏమండి, ఇది నాకు గుడిలా అనిపించడం లేదండి. మీకెలా కనిపించింది? అదే నా చెవులకు గుడి వాతావరణం వినిపించడం లేదేమిటా అని. నాకంటే కనిపించింది కదా. ఏమండి, మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? మీ మీద ఒట్టండి. మీకు కళ్ళు లేని మాట నిజమే కదా? అవునండి, అది మాత్రం మీ మీద ఒట్టే. అయితే వెంటనే 1 అడుగు ముందుకు వేసి గోవిందా అనండి, మీకు దైవ దర్శనం దొరుకుతుంది. ఏమండి, వేయమంటారా? ఏమండి, మీకు కళ్ళు కావాలంటే వేయక తప్పదండి. తప్పదా? ఏమండి, వేయమంటారా? వెయ్యండి, తప్పకుండా వేయండి. అప్పుడే మీకు కళ్ళు కనిపిస్తాయి. నిజమే. వేయమంటారా? వెయ్యండి. అయిపోయింది.
ఎక్కడికి? ఇంటికి. ఏ ఇంటికి? మా ఇంటికి. ఇది నీ ఇల్లు కాదా? కాదు. ఎందుకు కాదు? ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యని పరీక్ష చేశాడో, ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు, ఒకవేళ కాపురం చేసినా అది శవంతో సమానం. భర్త ఆఫీసుకు వెళ్ళగానే మరొకడు ఇంట్లో చేరి భర్త ఆఫీసు నుంచి వచ్చే వరకు వాడితో కాలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది, పతివ్రత. ఆ కాపురం ఒక కాపురం, స్వర్గం కదూ? పిచ్చివాడి చేతిలో రాయంతో, అనుమానస్తుడు బుర్రలో ఆలోచన అంతే. అనుమానం ఈనాడు నాకు కొత్తగా రాలేదు. ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది. వచ్చింది, కానీ మీలా బీరో వెనకల నిలబడలేదు, మంచం కింద దాక్కోలేదు. ఎలా అయితేనే అనుమానించాడుగా. అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు, సీతనేలా భయపడి పారిపోనూ లేదు. రాముడు రాక్షసుడు కాకపోవచ్చు, మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు, కానీ నేను పిచ్చి సీతను కాను. నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి. ఎలా నిరూపించుకోగలం తప్పు చేశాక? ఇన్నాళ్ళు ప్రేమించడానికి మనసు ఒకటే చాలనుకున్నాను, కానీ విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నిజమే, భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి. గుడ్డివాడికి కళ్ళజోడు పెడితే ఎంతో, మీకు నిజం చెప్పినా అంతే. గుడ్డివాణ్ణి కాబట్టే పట్టపగలు ఇంత కథ నడిపావు. కథలు చదివే వాళ్ళకే తెలుసు కథలు అల్లడం. మిస్టర్ భరత్, కథలు కథలే, జీవితాలు కాదు. కథకి జీవితానికి తేడా తెలీదు మీకు. నా తేడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలో భార్యాభర్తలు కన్నీళ్లతో కలుసుకుంటారు. కానీ ఇది జీవితం. ఓసారి నువ్వు ఈ గడప దాటి వెళితే మళ్ళీ కలుసుకోవటం అంటూ జరగదు. మళ్ళీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ ఆడది బ్రతికుండగా అనుకోదు. ఇది నరకం. నేను యముణ్ణి. యముడు ఆయన ధర్మరాజు. ఆయనకి నీతి నిజాయితీ తెలుసు, ధర్మం అధర్మం తెలుసు, న్యాయ అన్యాయ విచక్షణ తెలుసు. మీకేం తెలుసు? ఆవేశం అనుమానం తప్ప. అంటే తెగతింపులు చేసుకునేగా వెళుతున్నావు? తెగించి వెళ్తున్నాను. కాదు, బరి తెగించి వెళుతున్నావు. మీ భాషలో దాని అర్థం ఏదైనా సరే, నేను మాత్రం వెళ్తున్నాను. అమ్మా, అన్నం తిందుగానరా. నాకు ఆకలిగా లేదు. ఎన్నాళ్ళు ఇలా భోజనం చేయకుండా ఉంటావే? ఆకలి లేదని చెప్పానుగా. ఎన్నాళ్ళు ఇలా ఆకలి లేకుండా పోతుంది? నేను సత్యం తోడుకుంటదు. ఏమిటి మనవర్తి పెట్టారు? వద్దంటారా? చిచ్చి, వాడి ఎంగిలి గుడికి ఆశపడవలసిన కర్మ నా కూతురుకేం పట్టలేదు. వాడి పేడ వదిలేస్తాను. ఏమండి, విడాకులు తప్పవంటారా? నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి. ఆ మనవర్తి కొట్టండి. హలో, హలో, ఎవరు? నేను సరళిని. ఏమిటి? నాన్నగారు అక్కాయితలు తెచ్చారు. తెస్తే సంతకాలు పెట్టమంటున్నారు. పెట్టు. నాకు ఇష్టం లేదు. మానే. ఏమండి,
ఇంకోసారి ఆలోచించండి. అది నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి ముందు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంటి నుంచి వెళ్ళిపోవడం నేను చేసిన తప్పైతే తిరిగి వచ్చేస్తానండి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే తలుపులు తెరవడానికి నేను నీ ఇంటి గూర్ఖాను కాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మీ నాన్న పెట్టమన్న చోట సంతకాలు పెట్టు. పెట్టి కోర్టుకురా, వచ్చి విడాకులు తీసుకో. తీసుకుని ఆ తరువాత నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో, నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మా. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో, నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో, నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. సారీ, తొందరపడ్డాను. ఎలా తెలుసుకోగలిగావు? మా ఆఫీసులో పనిచేసే గిరి అతను చెప్పాడు. గిరి మీకు తెలుసా? ఈ కాంపౌండ్కి ఎందుకు వస్తున్నాడో మీకు తెలుసా? భరత్, ఇదేమిటి? గుప్పిట. ఇందులో ఏముంది? తెలీదు. ఇప్పుడు ఏమీ లేదు. అదే నీకు నాకు ఉన్న తేడా. తెలిసి కూడా సహించారా? వదిలేయాలి, లేదా చంపేయాలి, లేదా చావాలి. ఫలితం అల్లరిపాలు. మిస్టర్ భరత్, ప్రవాహానికి ఎదురెళ్లే అలవాటు నాకు లేదు. విసురుగా ప్రవాహం వస్తుంటే నిలబడిపోతాను. ఆ ప్రవాహం నా కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తాను. మొదటి నుంచి నా మనస్తత్వం అది. నాకిద్దరు కూతుళ్ళున్నారు. నేనేం చేసినా అది వాళ్ళకొక చరిత్రగా మిగిలిపోతుంది. నా భార్య నా బ్రతుకు నాశనం చేసి ఉండొచ్చు, కానీ నేను నా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయలేను. అందుకే వాళ్ళని వాతావరణానికి దూరంగా ఒక కాన్వెంట్లో పెట్టాను. నాలో రగిలే అగ్నిపర్వతాన్ని ఈ సంగీత సముద్రంలో దాచుకున్నాను. అందుకే ఏ తోడు లేని నేను ఈ సితార్ను తోడుగా ఉంచుకున్నాను. ఆ బాధను మరిపించడానికి సరళ ఒక అన్నకు చెల్లెలుగానే ఉంది. భరత్, నేను అగ్నిగుండంలో కూర్చున్నా నిప్పులని బయట కనబడినివ్వకుండా చుట్టూ మల్లెపువ్వులున్నట్టు భ్రమ కల్పించాను. నువ్వు మల్లెపూల పాన్పు మీద కూర్చొని అవన్నీ నిప్పులని భ్రమపడి నీ కాపురాన్ని అగ్నిగుండం చేసుకున్నావు. నిజాల్ని గుప్పెట్లో దాచుకోవాలి, బాధల్ని గుండెల్లో దాచుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళు, సరళను రమ్మను. నువ్వు అడిగితే తను కాదందు. ఏమండి, భోజనానికి రండి. నువ్వు చేశావా? ఉహుం, ఏ, నాకు ఆకలిగా లేదు. మరి నాకు మాత్రం ఎలా ఉంటుంది అనుకున్నావు? అమ్మా, అన్నం పెట్టు. నిన్నే అన్నం పెట్టు. త్వరగా తీసుకురా, నాకు ఆకలిస్తుంది. ఏమిటి అలా చూస్తున్నావు? నిన్న దాకా తిను తిను అన్నావు, ఇప్పుడు తింటానంటే పెట్టవే. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. త్వరగా తీసుకురా.
లేదా పెట్టరా మొగుడు వదిలేసిన లోకం మీకు వెళ్ళు వెళ్ళి పట్టరా పప్పేది నెయ్యేది ఏంటి కలుపులేవా ఏమిటమ్మా ఏమిటా తిండి నిన్న దాకా తిను తినకపోతే చస్తావన్నారు ఇప్పుడు తింటే చస్తానా చస్తే చచ్చాను నీకే నష్టమా నేను ఉంటేనే పోతేనే నేను మొగుడితో కాపురం చేస్తేనే చేయకుండా ముందు బాబులో తిరుగుతానే ఏమిటమ్మా ఏమిటా మాటలు నువ్వెవరు నా తండ్రి నీ వయసు అంతా నాకంటే రెట్టింపు ఈ వయసులో తెలుసో తెలియకో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు మన ఇద్దరు ఆవేశాలు ఏమే నా కాపురాన్ని కూల్చేసింది నన్ను మొగుళ్ళు ఏం దాని చేసింది ఈ లోకం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది నీకే నీ కాముంది ఆమెకు నువ్వు ఉన్నావు నీ ఇద్దరికి నేను ఉన్నాను నాకెవరున్నారు ఎవరు లేరు ఎవరు లేరు నువ్వెవరు నా తండ్రి నీ వయసంతా నాకంటే రెట్టింపు ఈ వయసులో తెలుసో తెలియకో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు మన ఇద్దరు ఆలోచనలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది నన్ను మొగుళ్ళు ఏం కాల్ చేసింది ఈ లోపం అంతా నన్ను చూసి నావేట చేసింది నీకే నీ కాముంది ఆమెకు నువ్వు ఉన్నావు మీ ఇద్దరికి నేనున్నాను నాకెవరున్నారు నాకెవరు లేరు ఎవరు లేరు ఏమండి 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 సరళ అమ్మా సరళ సరళ ఏమిటమ్మా తొందరగా అమ్మా ఏమైంది తొందరగా అమ్మా మీ నాన్నగారిని ఎంత పిలిచినా పలకటం లేదు ఏమిటో చూడు నాన్న ఏమండి నాన్న ఏమండి నాన్న నాన్న ఏమండి